తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామ సమీపంలో గల రాధే రాధే గో నివాసంలో ఘనంగా గోమాతలకు పూజలు నిర్వహించారు. గోశాలలో ఉన్న పశువులన్నిటికీ ప్రత్యేక పూజలు నిర్వహించి హారతినిచ్చారు. అనంతరం పశువులకు నైవేద్యాన్ని సమర్పించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గోమాతలకు పూజాది కార్యక్రమం నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ రోజున కృష్ణుడు గోమాతను తీసుకుని అడవుకి వెళ్లారని, అందుకే నేటి రోజున పశువులకు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ గోపాష్టమి సందర్భంగా గోపూజలు, గోవులకు అన్నదానం అవన్నీ జరుగుతుంది. గో మహత్వం ఏమున్నదంటే ఈరోజు కృష్ణుడు గోమాతని మన అడవికి తీసుకొని గోచారానికి వెళ్ళిండు. కాళ్ళకి చెప్పులు లేక ఇట్లనే చెప్పులు లేని కాళ్ళతోటి మొత్తం అడవికి మొత్తం గోమాతకి తింపి తీసుకొచ్చిన దానికి ఈరోజు మహత్వం ఉంది. గోపాష్టమికి అందరి ఈరోజు గోపాష్టమి గోమాత పూజలు చేసి గోమాతది ఆశీర్వాదం తీసుకుంటున్నాము. మేము 2016 నుంచి 10 సంవత్సరాల ఈ గోపాష్టమి ప్రోగ్రాం గోపాష్టమి రోజు జరుపుతున్నాము. మా ఉద్దేశం ఏమున్నదంటే ఫస్ట్ మన రైతు బంధువులు ఎవరు పోషించలేకపోతున్నారు, మన ముసలి ఆవు, పుట్టి ఆవు, కొంటి ఆవులు, ఇటువంటి ఆవులకు మేము తీసుకొని వాళ్ళ సేవ చేసి ఇక్కడ మేము వాళ్ళకు పోషిస్తున్నాము. తర్వాత వాళ్ళది ఏమన్నా ఇదైతే మేము ఇక్కడనే వాళ్ళకు బొందబెట్టి ఇక్కడనే మేము వాళ్ళది క్రియాకరం చేస్తాము. ఇది మా ఉద్దేశం ఉంది. ఇక్కడ బయట మేము ఆవులకు పంపించము. ఈ మా గౌశాల మొత్తం 6 ఎకరాలలో ఉన్నది. ఇక్కడ అన్ని మన గడ్డి కానివ్వండి, అన్ని సౌకర్యాలు ఇక్కడ మేము కల్పిస్తున్నాము. ఇది ప్రశాంత వాతావరణంలో ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ హాల్ కూడా పెట్టిన మా గౌసేవ గురించి. దానికి ఏదైనా డబ్బులు ఎవరైనా చెల్లించి అది గౌసేవకే మేము పెడతాము. ఇది మా ఉద్దేశం ఉన్నది. జై గోమాతకి.